మొదలు పెడదామా? రమేష్ కి వేసా, నిన్న సురేష్ కి వేసా, ఈ రోజు ఒక 10 మెంబర్స్ కి వేసా. ఏదో తేడాగా ఉందేంటి? వేయింగ్ స్కూల్ ప్రతి ఒక్కరు రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్ చాలా బాగున్నాయి అన్నారు. వేయడంలో నా తర్వాత ఎవరైనా, వేయించుకోవడంలో మీ తర్వాత ఎవరైనా అయ్యి ఉండాలి అనుకుంటే త్వరగా నాకు మెసేజ్ చేసి వేయించుకోండి. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే అన్నీ వదిలేసి బీచ్కి వెళ్ళిపోవాలనంది. తీసుకెళ్తావా? 5 నిమిషాల పరికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు అక్కడ బాగుంది, రా వెళ్దాం. నీకోసం ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నా అని మాత్రం మర్చిపోకు. ఓకే ఓకే ఓకే. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను నాన్న. ఓపెన్ చేయి అయితే. సూపర్ సూపర్. ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకోరా. ఓహో, కామెడీ చేస్తున్నావా? కట్నము ఎంత ఇస్తారు మరి? నేను సరిపోనారా? ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి చేసేలా కనపడుతున్నాడా? నేను 24 క్యారెట్ గోల్డ్ తెలుసా? అంటే పైసల కోసం తాకట్టు పెట్టలేం కదా, సో అందుకే నాకు రియల్ బంగారమే కావాలి. ఇమ్మెచ్యూరిటీ ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. ఎవరైనా మన పిల్లకి ట్రై చేస్తుంటే రేయ్ అది నా పిల్ల దొబ్బే అని చెప్పడం. అదే మెచ్యూరిటీ ఏంటో తెలుసా? ఎంతైనా ట్రై చేసుకో, అది మాత్రం పడదు, ఎందుకంటే అది నా పిల్ల. సర్లే నువ్వు దెంగే. ఇంకా మా ముగ్గురులో ఎవరు అందంగా ఉన్నారో చెప్పండి, లేకపోతే అట్లా స్క్రోల్ చేసినాను వేసేస్తాను వచ్చి. బ్లాక్ ఎల్లోనా రెడ్డా? అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కదూ. ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. కుర్రోళ్ళు నాకు డౌట్, అల్లీడికి ఏదో అనుమానం వచ్చి ఉంటది. అసలు అనుమానం ముందు బట్టి తర్వాత పెట్టి నా నుంచి మీకు ఎలాంటి వీడియోలు కావాలి కింద కామెంట్ లో చెప్పండి, ట్రై చేద్దాం. తెలుసుగా నేను నీ మోడల్. సో చూడండి ఫ్రెండ్స్, పతివర్త లెక్క రెడీ అయిన ఫ్రెండ్. సో మీకు ఒకటి అడగాలనుకుంటా, ఒకవేళ మీకు నాతో ఒక డే స్పెండ్ చేయాల్సిన ఛాన్స్ వస్తే మీరు ఏం చేస్తారు? వద్దు, నాకే బతుకొద్దు. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ఏమైందిరా? సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. ఏంటిది బలవంతం చేస్తావేంటి? మా ఇంటి వంటలు లేడీస్ తెచ్చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఇల్లు గాలి ఒకటి నడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అమ్మాయికి వంట వచ్చా, ఏం చేస్తుంది, ఏంటి, ఇవన్నీ కాదు. అడిగేసేయండి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. అప్పుడు ఆ అమ్మాయి ఎస్ అని చెప్పదు, ఉన్నా గానీ నో అనే చెప్తుంది. ఆ అమ్మాయి నో చెప్పింది కదా నువ్వు పండగ చేసేసుకో. ఎందుకంటే ఆడవారి మాటలకి అర్ధాలే వేర్లు అని ఊరికే అనలేదు. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? శృంగార వీరా, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసు అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయారు. సేమ్ హైట్. ఈయన ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా.
ఏంటది చూపిస్తావు? అది చాలా పెద్ద భూతన్నా. ముదిరాజ్ అమ్మాయిలు చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు? కానీ వాళ్ళ జోలికి వస్తే తాట తీస్తారు. కానీ వాళ్ళ జోలికి వస్తే తాట తీస్తారు. పోయి రీల్ చూస్తున్న అబ్బాయి నీ బర్త్డే ఎప్పుడు కామెంట్ చేయి, ఎందుకంటే ఆ కామెంట్ చూసి ఎవరైనా కమిట్ అవ్వచ్చు కదా, అందుకే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను వచ్చేసుకునేటప్పుడు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నా గుద్దగా బత్తాయి పడ్డదురా. అమ్మా 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 నాన్న. ఇప్పుడు మాకుంది మీక జగన్ వీడియోలు పెట్టామంటే చెప్పుతో కొడతానని చెప్పి తిడుతున్నాడు మా ఆయన. ఇప్పుడు ఎట్ చేయాలి నేనా? అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. నేనేమన్నాను మిమ్మల్ని, మీ వీడియోలు పెడుతున్నానా? నా జగన్ వీడియోలు నేను పెట్టుకున్నాను, అప్పుడు పెట్టద్దు అన్నాడు మా ఆయన. ఇప్పుడు ఎట్ట చేయాలి చెప్పండి మీరే. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి, నువ్వు దెంగి. ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు నువ్వు లవ్ యూ చెప్తేనే నేను అన్నం తింటా. నేను చెప్పాను, నువ్వు తింటదేం లేకపోతే లేదు. సర్లైతే నేను బిర్యానీ తింటాలే, ఉంటా, బాయ్. రేయ్, లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. మా నాన్న నాకు ఆస్తులు అంతస్తులు ఇయ్యకపోయినా సొంతంగా బతికే గుద్దల దమ్ము ఇచ్చిండు. అంటే ఎస్, వెలివాడల మాత్రమే వెలిసెన బొమ్మ. నిలుపగలిగే యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. అరే పాల్తులారా, అరే ఓ అరే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి